నేను 7 సార్లు గెలిచిన ఇట్టున్నా, వాడు 3 సార్లు గెలిచిన పోగలమాట గెలిచిన వాడు. అప్పుడప్పుడు నడుతుంది. ఎట్లొస్తే బీసీ రిజర్వేషన్ అంతకుముందు ఏం మాట్లాడింది ముఖ్యమంత్రి కాకముందు, బీసీ రిజర్వేషన్ ఎట్లా చేస్తారయ్యా, అది చేస్తారంటే జైలుకు పోతాడని వాడే మాట్లాడింది. వాడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం 2 ఏళ్ళు పోరాటం చేసినట్టు యాక్షన్ చేసిన, అది బోకసే. అన్ని దొంగ మాటలు చెప్పిండు, మరి మాట పెట్టాను వాళ్ళు. 2000 పెన్షన్ 4000 చెప్తాను, గుద్దన్నారు ముసలు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు. పెళ్లి చేసుకోకుండా తులం బంగారం ఇస్తాను, తులం అంట బంగారం వరకు మన ఆడోళ్ళకు దిగుతాయి కాళ్ళు. పోయింది తులం బంగారం మీద మనం పోయింది. 2500 పెన్షన్ వస్తుందా, 2000 ఆడోళ్ళు అనుకున్నాం. అది పోయింది. రైతులు ఇంత మోసం చేసిండే. మావోడు ఏం తప్పు చేయలేదు. మీరు తప్పులు చేసినాయని ఎండ కడతారా అని కాంగ్రెస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాను, నేను లేస్తాను రా అని చెప్పినాను. మన చుట్టూ కాంగ్రెస్ వాళ్ళు బతకాడే పరిస్థితి వచ్చింది, కానీ మనం అలా బతకాడే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతిపక్షంగా కూడా ఊపొచ్చు మనం. దయచేసి మీరు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, ధైర్యంగా ఉండండి. అధికారం వస్తుంది పోతుంది. ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టండి, దుమ్ము లేపుతాం. మనం దుమ్ము లేపుతాం, రాష్ట్రం అంతా దుమ్ము లేపుతాం. మీకు అందరు కూడా నేను ఐడియా ఇస్తున్నా. రేవంత్ రెడ్డి ఎవరో కాదు, నా శిష్యుడే, అందరికి కూడా తెలుసు. పాలకుర్తి మీటింగ్ కూడా వచ్చిండు, పాలకుర్తి 100 సార్లు వచ్చిండు. నా చుట్టే తిరిగేది. అన్ని బోగల మాటలు మాట్లాడుతాడు, అబద్ధాలు ఆడుతాడు, మోసాలు చెప్తాడు. ఎగ్గొచ్చిండా మొన్న ఎలక్షన్లు వస్తాయని వేసి టకా టకా. మళ్ళా ఇప్పుడు ఎత్తులో ఏదో నమ్ముకుంది. అదిగా రైతు బంధు, అది బంద్ అయిపోయింది. ఈ బోనస్ కూడా మనం అన్నిటికి ఇస్తాడు, మొక్కలకు ఓట్లకు దీనికి దానికి ఇస్తాను. ఎందుకంటే నష్టం. తర్వాత సన్న ఓట్లకైనా పోయినసారి ఇచ్చిండు. ఆ సన్న ఓట్లకు ఏది మోసది. ఆ రుణమాఫీ సగమే చేసి కూర్చుండు. అంటే యూరియా బస్తాల వల్ల ఎంత నష్టపోయిందో రైతులకు చెప్పాలి. మీకు అర్థమైతలేదు. యూరియా బస్తాలు, నేను ఒక రైతులు, మీరు కూడా రైతులే. యూరియా బస్తాలు టైంకి వేస్తే ఖాతా తొందరగా వస్తుంది.